డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి కాలేజ్ వారీగా ఫీ ఎస్ఆర్కి ఎంత ఉంటుంది మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఒక లిస్ట్ కూడా చూపిస్తానమాట. అదే లిస్టులో మనకి 2026 వరకు ఫీజులు అయితే వర్తింపజేయబడతాయి. వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి కాలేజ్ గురించి అయితే చెప్తాను. కాలేజ్ పేరు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ మనకి ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అయితే ఉంది. మనకి ఈ కాలేజ్లో బీఫార్మసీ, ఫార్మడీ, ఎంఫార్మసీ అండ్ అలాగే డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ ఇవన్నీ కోర్సులు ఈ కాలేజీలో అయితే అందిస్తున్నారన్నమాట. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్ని ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు నెక్స్ట్ ఒకసారి విజిట్ అయితే చేయండి అన్నమాట. మనకి సీట్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఈ కాలేజ్ని అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. వెబ్ ఆప్షన్స్లో మనకి ప్లేస్మెంట్స్ కూడా చాలా అయితే బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఒకసారి నచ్చితే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇది గవర్నమెంట్ జీవో అనమాట. దీంట్లో ఏమని చెప్తున్నారంటే మనకి బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలాగే బీఎస్సీ ఎంఎల్టీ అదర్ పారామెడికల్ కోర్సులకు సంబంధించి ఈ ఫీజులు కూడా బ్లాక్ పీరియడ్ 2023-26 వరకు ఇవైతే కంటిన్యూ అయితే ఉంటాయన్నమాట. ఒకసారి మీకు చెప్తాను. ఎవరైతే బీపీటీ వాళ్ళు ఉన్నారో వీడియో కొంచెం ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ నర్సింగ్ వాళ్ళకైతే చెప్తానమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా మీరు చూడాల్సింది వచ్చేసరికి ఇక్కడ కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు, ఏ జిల్లా, కాలేజ్ కోడ్ అండ్ అలాగే మనకి కన్వీనర్ ఫీజు, మనకి సీట్ వస్తే ఎంత పే చేయాలో ఇక్కడైతే డీటెయిల్గా చెప్తారన్నమాట. ఇక్కడ ఫస్ట్ కాలేజ్లో చిత్తూరులో అయితే ఉంది అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఇటుసరికి 40,000 అయితే కట్టాలన్నమాట. తర్వాత అక్షయ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కడపలో అయితే ఉంది. 19,000 అయితే పే చేయాలన్నమాట. మనం ఈ విధంగా ఒకసారి క్లియర్ కట్గా చూసుకోండి. డీటెయిల్స్ వచ్చేసరికి మీకు ఒకసారి స్క్రోల్ అయితే చేస్తాను. క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. మనకి ఈ ఫీజులే 2026 వరకు కంటిన్యూ అయితే అవుతాయి అన్నమాట. అండ్ అలాగే కొన్ని కాలేజీలో కొంచెం ఎక్కువైనా డిమాండ్ అయితే చేయొచ్చు. అది కూడా కాలేజ్ బట్టి అయితే ఉంటుంది అన్నమాట, చెప్పలేము. కాకపోతే గవర్నమెంట్ అయితే మనకి జీవోలో ఉన్నట్టయితే మనకి ఫీజులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా. బీపీటీ కూడా మీకైతే ఈ వీడియోలు చెప్తాను. ఒకసారికి బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై ప్రైవేట్ అన్ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజ్ అన్నమాట. కాలేజీకి సంబంధించి ఒకసారి చూడండి. మనకి ఫీజులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి ఎంఎస్సీ నర్సింగ్ మీకు స్కిప్ చేస్తాను, మీకైతే అవసరం లేదన్నమాట. ఇది వచ్చేసరికి బీపీటీ చూస్తారు కదా, ఫిజియోథెరపీ వాళ్ళకన్నమాట. ఫీ స్ట్రక్చర్ ఫర్ బీపీటీ ప్రోగ్రామ్ ఒకసారి చూసుకోండి. కాలేజ్ ఫీజు అండ్ అలాగే డిస్ట్రిక్ట్ ఒకసారి చూసుకోండి. కాలేజ్ కోడ్ వచ్చేసరికి మనం ఇక్కడ జిఎస్ఎల్ కాలేజ్ రాజమండ్రి 19,000 అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఒకసారి మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఎంపీటీ, ఇది వచ్చేసరికి బీఎస్సీ ఎంఎల్టీ అన్నమాట. చూస్తున్నారు కదా. అండ్ అలాగే వచ్చేసరికి పారామెడికల్ కోర్సు కూడా మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రోగ్రామ్ ఏముంది కదా, కిందన్ని బీఎస్సీ ఎంఎల్టీలోనే, తర్వాత బీఎస్సీ ఆటోమేటిక్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ అయితే ఉన్నాయి. సో చూసుకోండి. పారామెడికల్ కోర్సులు కూడా మనకైతే ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసరికి డిప్లొమా కోర్సులు, జిఎన్ఎం కోర్సులు అంతే. మనకి పీడిఎఫ్ అయితే ఈ విధంగా ఉంది. గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రకారం మనకి ఫీజులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. కానీ కొన్ని కాలేజ్లో ఫీజులు పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు. కరెక్ట్గా ఇంత అయినా ఉండొచ్చు అన్నమాట. ఏదైనా కాలేజ్ బట్టి, కాలేజ్ మేనేజ్మెంట్ బట్టి కూడా మనకైతే ఉంటుంది. కానీ గవర్నమెంట్ వాళ్ళైతే మనకి ఈ విధంగా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇది చెప్తున్నాను ఎందుకంటే రీసెంట్గా ఒకళ్ళు అయితే అడిగారన్నమాట. అందుకు వేరే వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుందని ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది.